హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని ఇల్లరికం రమ్మంది అని శారదా ద్వారా తెలుసుకున్న కృష్ణప్రసాద్ భూమిని నిలదీస్తారు. ఎందుకు భూమి, ఎందుకు నా కొడుకుతో నువ్వు అలా మాట్లాడావు? నీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి గట్టిగా అడుగుతారు కృష్ణప్రసాద్. కానీ భూమి మాత్రం సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నక్షత్ర, గోరింటాకు పిన్ని చెర్రీ రూమ్కి వెళ్తారు. అమ్మాయి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. చెప్తాను గోరింటాకు అని చెప్పి డ్రా తీసి అందులో ఉన్న లెటర్స్ వెతుకుతూ ఉంటుంది. ఈ చెర్రీగాడి రూమ్లో మనకేంటి పని అని అడుగుతుంది గోరింటాకు. ఇప్పుడు చాలా పనుంది అని చెప్పి ఇంకా కొన్ని లవ్ లెటర్స్ అయితే తీసుకుంటుంది. ఇదిగో, ఈ చెర్రీగాడు భూమిని ప్రేమించాడు. ఆ విషయాన్ని అందరి ముందు దాచిపెట్టి గగన్ బావ కోసం త్యాగం చేసేశాడు. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు నాన్న ముందు బయట పెడతాను. అప్పుడు డాడీకి ఇంకా బాగా నమ్మకం వస్తుంది. చెర్రీ భూమి పెళ్ళి అస్సలు ఆపడు అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఇంక వెంటనే నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి భూమి కోసం అప్పట్లో చెర్రీ రాసిన లవ్ లెటర్స్ కానీ అండ్ లవ్ సింబల్ కప్ కానీ అవన్నీ చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ, హేయ్ నక్షత్ర, ఇది ఒకప్పుడు అని అనేలోపు శరత్చంద్ర, చెర్రీ ఇంకేం మాట్లాడద్దు. ఆ గగన్ గాడి కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేస్తావా? చూడు, ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇకపై నాకు తెలిసింది కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు నా ఇంటి అల్లుడు అవుతావు, ఖచ్చితంగా అవుతావు, ఇది ఫిక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. భూమికి చెర్రీకి పెళ్లి జరుగుతుందని చాలా బాధపడుతూ ఉంటాడు చెర్రీ. వెక్కి 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 ఏడుస్తూ కుప్పకూలిపోతాడు చెర్రీ. ఇటువైపు భూమి టెర్రస్ పై పాపం బాధగా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి భూమిని రెచ్చగొడుతూ కావాలని అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి, నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? అయినా ఒకటి మాత్రం నిజం, చెర్రీ నువ్వు పెళ్లి చేసుకుంటే సరిగ్గా చూసుకుంటాడా లేదా అనేనా కంగారు పడుతున్నావు? బాగా చూసుకుంటాడు, ఎందుకంటే ఒకప్పుడు నిన్ను చెర్రీ ప్రేమించాడు కదా అని చెర్రీ దాచిపెట్టిన నిజాన్ని నక్షత్ర భూమికి చెప్పేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే వెళ్ళి వాడినే అడుగు, లేకపోతే నాన్నని అడుగు, అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంక నువ్వు ఏమీ చేయలేవు కదా. నేను గగన్ బావని హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది భూమి అని చెప్పి ఇంక భూమిని కావాలనే రెచ్చగొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర నేను గగన్ బావ దగ్గరికి వెళ్తాను అని చెప్పి గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది. గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే భూమినే గగన్కి గుర్తుకు వస్తూ ఉంటుంది. భూమి తనతో పిఏగా ఉన్నప్పుడు తెలుగులో రాసిన వర్డ్స్ కానీ గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకున్న స్వీట్ మెమొరీస్ కానీ ఇవన్నీ గుర్తుకు వస్తాయన్నమాట పాపం గగన్కి. ఇంకా గగన్ నో, భూమిని ఖచ్చితంగా మర్చిపోవాలి అని చెప్పి ఆ జ్ఞాపకాల నుండి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి నక్షత్ర బావా అని చెప్పి క్యాబిన్లో అడుగు పెట్టబోతుంది. హేయ్ స్టాప్ దేర్, ఇంకొక్క అడుగు లోపల వేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు వచ్చావు? వై యు ఆర్ ఇన్ మై ఆఫీస్, జస్ట్ గెట్ అవుట్ అని అంటారు గగన్. ఎందుకు బావా, ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆ భూమికి ఆ చెర్రీ గారితో పెళ్ళైపోతుంది, ఇంకా నీ పెళ్ళి అంటావా? ఎలా అయినా ఏదో ఒకటి చేసి నీతో నా మెళ్ళలో తాళి కట్టించుకుంటాను అని అంటుంది నక్షత్ర. నెవర్, ఒంటరిగా భూమి జ్ఞాపకాలతో ఉండిపోతాను, కానీ నీలాంటి దాని మెళ్ళలో నేను తాళి కట్టను అని అంటాడు గగన్. ఏ బావా, దానికి నాకు తేడా ఏంటి? అయినా అది నిన్ను మోసం చేసింది, నిన్ను పెళ్లిపీటలపై నువ్వు వదిలేసేలా చేసింది. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. అది ఏదో చేసింది కాబట్టే నువ్వు దాన్ని వదిలేసావు అని అనగానే ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు గగన్. ఏం తెలుసు నీకు, ఏం తెలుసు నీకు భూమి గురించి? అయినా భూమికి నీకు కంపేర్ చేసుకుంటున్నావేంటి? భూమి కాలి గోటికి కూడా నీ క్యారెక్టర్ సరిపోతుందా? తెలియని ఊరు,
తన పల్లెటూరు నుండి అమ్మా నాన్నని వెతుక్కుంటూ నాన్నే తన ప్రపంచంగా అనుకుంటూ ఏమీ తెలియని ఒక ఆడపిల్ల సిటీలో అడుగుపెట్టింది. తర్వాత మా ఇంట్లో తన గూడుని ఏర్పరచుకుంటూ తన నాట్యకళని నమ్ముకుంటూ వాళ్ళ నాన్న కోసం ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా భూమి నాతో అలా బిహేవ్ చేయడానికి కారణం భూమి కాదు. నమ్ముతాను, నేను బలంగా నమ్ముతాను. నువ్వంటావా? ఎప్పటి నిండో నన్ను ప్రేమిస్తున్నాను అని పిశాచిలా నా వెంట పడుతున్నావు. నన్ను ఒకసారి మత్తుమందు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించాలని కూడా అనుకున్నావు. కానీ భూమి కనీసం నేను తన పర్మిషన్ అడిగినా తను కనీసం నా దగ్గరికి కూడా రాదు. అది భూమి క్యారెక్టర్ అంటే. భూమికి నీకు తేడా అర్థమైందా? కాబట్టి ఇంకొకసారి భూమితో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు. వినే జనాలు కూడా నవ్వుతారు. ఇంకా పెళ్ళంటావా? చూడు, ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని చరిత్రలో లేదు. ఒక్కొక్కసారి గెలుస్తుంది, ఒక్కొక్కసారి ఓడిపోతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నిజంగా భూమి నేను ఒక్కటవ్వాలని, భూమి నేను భార్యాభర్తలు అవ్వాలని దేవుడు మా తలరాతలో రాసి పెట్టుంటే నువ్వు, నీ నాన్న, నీ అమ్మ ఎంతమంది వచ్చినా అది ఆగదు. ఏదో ఒకలా జరుగుతుంది. ఎంత బలవంతం చేసినా భూమి నా చెంతకు చేరుతుంది. రాసిపెట్టి లేకపోతే జరగదు. ఇంకొకసారి నా ఆఫీస్లో కాలు పెట్టావో చంపేస్తా, పో బయటికి అని గగన్ గట్టిగా గడ్డి పెడతాడనమాట నక్షత్రకి. ఇంక నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. వెంటనే భూమి కన్నీళ్లు తుడిచేసుకుంటుంది. భూమి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఓ, చెర్రి నేను బాగా చూసుకుంటాడా లేదా అనా? లేదమ్మా, చిన్నప్పటి నుండి వాణ్ణి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. ఖచ్చితంగా నిన్ను చెర్రి బాగా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా భూమి, నా మాట వినమ్మా అని అంటారు శరత్చంద్ర. ఇంక వెంటనే భూమి శరత్చంద్ర వైపు చూస్తూ, నాన్న ఒకటి అడుగుతాను చెప్తారా? అసలు మీకు గగన్ గారంటే ఎందుకంత కోపం అని అడుగుతుంది భూమి. ఎందుకు మళ్ళీ వాడి సంగతి ఎత్తి నా దగ్గరికి తీసుకొస్తున్నావు అని అడుగుతారు. లేదు నాన్న, ఎప్పుడు మీ తప్పుని ఎవరూ వేలెత్తి చూపించకుండా మీ మూర్ఖత్వాన్నే అందరూ పొగుడుతూ ఉంటే మీకు నిజాలు అర్థం కావట్లేదు. అందుకే నా మనసులో ఉన్న మాటని మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పండి, అసలు మీకు సరైన రీజన్ ఉందా? ఎందుకు మీకు గగన్ బావంటే కోపం అని అడుగుతుంది భూమి. ఎందుకంటే వాడు ఆ కేపీ మొదటి భార్య కొడుకు కాబట్టి. ప్రతి విషయంలో నాకు పోటీగా వచ్చి నన్ను తల దించుకునేలా వాడు చెయ్యాలనుకుంటాడు కాబట్టి అని అంటారు. ఓ అవునా నాన్న, అంటే కృష్ణప్రసాద్ మావయ్య వాళ్ళ మొదటి భార్య కొడుకనే మీకు ఎక్కువగా ఇష్టం ఉండదు. అంతేకాని క్యారెక్టర్ విషయంలో, మంచితనం విషయంలో బావ ఎంతమందికి సహాయం చేస్తున్నాడు, బావ ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంతమందిని ఆదుకున్నాడు, ఇవన్నీ తెలిసి కూడా మీ మనసు, మీ ఈగో బావని మంచివాడిగా ఒప్పుకోదు. మీ పక్కన ఎప్పుడు ఉండే ఒక వ్యక్తి కూడా మిమ్మల్ని ఒప్పుకోనివ్వదు. ఎందుకంటే తను మీరు చెప్పినట్టే వినాలి కాబట్టి, మీరు తను చెప్పినట్టే వినాలి కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరు చేస్తున్నది ఘోరమైన పాపం. శారద అత్తయ్యకి, కృష్ణప్రసాద్ మావయ్యకి విడాకులు ఇప్పించాలని మీరు చాలా కండిషన్లు పెట్టి మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇది చాలా పాపం నాన్న. ఆ పాపాన్ని మీరు చేయకుండా నేను ఆపాను. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా నాన్న? మీరు మాట్లాడుతున్నది భూమితో అనుకుంటున్నారేమో. కాదు, భూమి శవంతో. ఎప్పుడైతే మీరు నన్ను నా గగన్ బావ నుండి దూరం చేసేశారో ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోయాను నాన్న. ఇప్పుడు కేవలం మీతో మాట్లాడుతుంది ఒక ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేని శవం మాత్రమే అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర
కుప్ప కూలిపోతాడు. ఇంకా శరత్చంద్రకి భూమి మాటలే చెవుల్లో మారు మోగుతూ ఉంటాయి. మీరు గగన్ బావని దూరం చేసినందుకు హ్యాపీగా ఉన్నారేమో, మీ కూతురు మాత్రం ఒక శవమైపోయింది అని చెప్పి భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా 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 ఫీల్ అవుతూ ఉంటాడనమాట శరత్చంద్ర. ఇంకా తన రూమ్లో కూర్చొని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర. డ్రింక్ చేస్తూ చాలా చాలా బాధపడుతూ శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి, శోభా, నేనేం చేశానని నన్ను భూమి ఇంతలా అపార్థం చేసుకుంటుంది? నేను ఏమన్నానని అపార్థం చేసుకుంటుంది? అయినా భూమి మంచి కోసమే కదా నేను ఎప్పుడూ పోరాడేది, భూమి కోసమే కదా నేను ఎప్పుడూ తాపత్రయపడేది. అలాంటిది ఎందుకు ఎందుకు భూమి నన్ను అర్థం చేసుకోవట్లేదు? వాడు మంచివాడు కాదని, గగన్ ఎలాంటివాడో నాకు తెలుసు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంక శోభాచంద్ర ఫోటో ముందు ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పాపం భూమి లోపలికి అడుగు పెట్టబోతుంటే, ఆగు భూమి అని అంటుంది శారద. ఇంకా భూమి ఒక్కసారిగా ఆగిపోతుంది. పాపం భూమిని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు శారద. భూమి, ఎందుకమ్మా, ఎందుకు ఇంటికి వచ్చావు? నిన్ను కోడలుగా చేసుకునే భాగ్యం మాకు దక్కలేదని మమ్మల్ని ఇంకా ఇంకా మానసికంగా కృంగిపోయేలా చేయడానికి వచ్చావా అమ్మా అని అడుగుతారు శారద. లేదత్తయ్య, మీకొక నిజం చెప్పడానికి వచ్చాను. అత్తయ్య, గగన్ బావతో నేనలా ఎందుకు అని అంటుంది భూమి. తెలుసమ్మా, నాకు అంతా అర్థమైపోయింది. చూడు భూమి, నువ్వు మా కోసం నీ ప్రేమని త్యాగం చేశావు. ఎప్పుడైతే నువ్వు డివోర్స్ పేపర్స్ని కాల్ చేస్తున్నావో అది పూరి చూసింది. కానీ అవి డివోర్స్ పేపర్స్ అని తనకి తెలీదు. ఇవాళ నాకు ఆ విషయం చెప్పింది. అప్పుడు అర్థమైంది, మమ్మల్ని, మా కుటుంబాన్ని, నన్ను నా భర్తని విడిపోకుండా ఉండాలని నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి ఎక్కడుంటుందమ్మా అని చెప్పి పాపం హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు శారద. ఇంకా భూమి అలా చూస్తూ, అత్తయ్య, ఈ విషయం బావకి తెలియకూడదు, ఎందుకంటే తెలిస్తే మళ్ళీ కోప్పడతారు. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, బావకి ఈ విషయం చెప్పకండి అని చెప్పి పాపం మాట తీసుకుంటుంది భూమి. సరేమ్మా, కానీ నువ్వు గగన్ అని అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా ఏది ఏమైనా బావ నేను పెళ్లి చేసుకుంటాం. నువ్వేమీ కంగారు పడద్దత్తయ్య అని చెప్పి ఇంకా అలా గగన్ రూమ్కి వెళ్తుంది అనమాట. తన రూమ్కి వెళ్తుంది భూమి. రూమ్కి వెళ్ళి డ్రా ఓపెన్ చేసి ఇంకా అలా తన సిరి మువ్వ అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. తన గజ్జెలు మువ్వలు అవన్నీ చూసుకుంటూ, బావా, ఇవన్నీ నువ్వు నీ జ్ఞాపకాలుగా ఇక్కడే ఉంచుకున్నావు. ఎప్పటి నుండో నీకు ఈ విషయం నేను చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేనే నీ చిన్ననాటి సిరిమువ్వనని, నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన ప్రాణదాతవని నీకు చెప్పాలనుకున్న సమయం రాలేదు. నాన్నకి చెప్పినా నాన్న అర్థం చేసుకోలేదు. కాబట్టి నీకు ఈ నిజం ఎప్పుడోకప్పుడు చెప్పి ఖచ్చితంగా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను బావా, చేసుకుంటాను. దేవుడు నాకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పి పాపం ఆ సిరిమువ్వని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది భూమి. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఉండిపోతాడనమాట గగన్. భూమి అని అంటాడు. వెనక్కి తిరిగి చూస్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావా అని అంటుంది. అంటే నేను చిన్ననాటి సిరిమువ్వని వెతుకుతూ అది నువ్వా భూమి అని చెప్పి పాపం భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా భూమి కూడా గగన్ని హక్ చేసుకుంటుంది. భూమి, ఇన్నాళ్ళు నువ్వు నా సొంతమని నాకు తెలిసిన శరత్చంద్ర అడ్డు వల్ల నేను నీ గురించి ఏమీ చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం నేను డిసైడ్ అవుతున్నాను భూమి. ఎవరు ఎన్ని అడ్డుకున్నా, ఎవరు ఏం చేసినా నేను మాత్రం నీ చెయ్యి వదిలిపెట్టను. నా చిన్ననాటి సిరిమువ్వని ఎలా ఊహ తెలియని వయసులోనే కాపాడుకున్నానో ఇప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటాను. జీవితాంతం నీకు తోడుగా అండగా నిలబడతాను. అది ఆ శరత్చంద్ర కళ్ళ ముందు చూసినా చూడకపోయినా అని చెప్పి గట్టిగా చెప్తాడు గగన్. ఒక్కసారిగా భూమి
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.